విక్రమార్కుడు బేతాళుని భుజంపై వేసుకుని అలా నడుస్తూ ఉండగా బేతాళుడు విక్రమార్కుడితో ఇలా మొదటి కథ చెప్పసాగాడు. ఈ కథ పేరు వచ్చేసి రాజు అతని ధర్మబుద్ధి. ఒక రాజ్యంలో ధర్మసేనుడు అనే ఒక రాజు ఉండేవాడు. అతడు న్యాయం విషయంలో చాలా కఠినుడు. ధర్మాన్నే ప్రాణంగా భావించేవాడు. అతనికి వీరసేనుడు అనే కుమారుడు ఉండేవాడు. అతడు ఒకరోజు వేటకు వెళ్ళి అహంకారంతో గ్రామంలో ఒక నిరుపేద రైతును కొట్టసాగాడు. ఆ రైతు ఆ గాయాల వల్ల చనిపోయాడు. ఈ విషయం రాజ్యసభకు చేరింది. మంత్రులు భయంతో వణికిపోయారు. ఇది రాజకుమారుడు తప్పే అయినా రాజ్యానికి ప్రమాదం అని కొందరు అన్నారు. కానీ రాజు ధర్మసేనుడు గంభీరంగా ఇలా అన్నాడు: ధర్మం ముందు తండ్రి కూడా చిన్నవాడే. తప్పు చేసినవాడు రాజకుమారుడైన శిక్ష తప్పదు. అన్ని ఆధారాలు పరిశీలించిన తర్వాత రాజు తన కుమారునికి మరణశిక్ష విధించాడు. శిక్ష అమలయ్యే రోజున రాజు ఒంటరిగా ఏడ్చాడు. కానీ సభలో మాత్రం ధైర్యంగా నిలబడ్డాడు. నా కుమారుడి ప్రాణాల కన్నా ధర్మమే నాకు గొప్పది అని ప్రకటించాడు. శిక్ష అమలయ్యింది. కొన్ని రోజులకే ఆ రాజ్యంలో శాంతి విస్తారంగా నెలకొంది. ప్రజలు ఆ రాజుని దేవుడిలా పూజించసాగారు. ఇలాంటి రాజు ఉన్న రాజ్యం ఎప్పటికీ నశించదని ప్రజలు అన్నారు. బేతాళుడు కథ ముగించి విక్రమార్కుణ్ణి ఇలా ప్రశ్నించాడు: ఓ విక్రమార్క, తన కుమారుణ్ణి చంపిన ఆ రాజు క్రూరుడా లేకపోతే ధర్మవంతుడా? అప్పుడు విక్రమార్కుడు మౌనాన్ని వీడి ఇలా అన్నాడు: అతడు క్రూరుడు కాడు. తప్పు చేసిన వాడికి శిక్ష విధించడం ధర్మం. అలా చేయకపోతే రాజు తన బాధ్యతని విస్మరించిన వాడవుతాడు. విక్రమార్కుడు సమాధానం చెప్పగానే బేతాళుడు నవ్వుతూ, సరైన సమాధానం చెప్పావు రాజా అంటూ మళ్ళీ వటవృక్షం మీదకి ఎగిరిపోతాడు. విక్రముడు మళ్ళీ వెనక్కి తిరిగి బేతాళుణ్ణి తీసుకురావడానికి వెళ్ళాడు. ఈ కథలో నీతి ఏంటి అంటే, ధర్మం ముందు బంధాలు, భయం, ప్రేమ అన్నీ చిన్నవే. న్యాయం చేసేవాడే నిజమైన రాజు. ఈ కథ మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. మళ్ళీ ఇంకో కథతో మీ ముందుకు త్వరగా వచ్చేస్తా.